హలో ఫ్రెండ్స్, నేను మీ మహీంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండింగ్‌లో ఉన్న ఒక మంచి లవ్ లిరికల్ వీడియోని మీ ఫోటోస్‌తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమోని చూడండి. నేను మనస్ఫూర్తిగా లవ్ చేసిన ఒకే ఒక అమ్మాయి. చూశారు కదా. ఇప్పుడు ఈ విధంగా మీ ఫోటోస్‌తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని పూర్తిగా చూసి లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు అయితే తీసుకొస్తాను. లైక్ చేసి చిన్న కామెంట్ సూపర్ అని అనేసి పెట్టండి. డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను. అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. ఇందులో కిందకు వెళ్ళండి. XML లిరిక్స్ అనే 2 ఫైల్స్ ఉంటాయి. ఇవి 2 చేసుకోండి. ఆ తర్వాత మీ ఫోన్లో ఉన్న ఎలైట్ మోషన్ని ఓపెన్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఎలైట్ మోషన్ లేకపోతే ఎక్కడ దొరుకుతుందో చెప్తాను. నా దగ్గర ఉన్నది ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి. ఎలైట్ మోషన్ని ఓపెన్ చేశాను. కింద ఉన్న ప్రాజెక్ట్స్ లేదా టెంప్లెట్స్ పైన క్లిక్ చేసి పైన ఉన్న అప్లోడ్ XML ఫైల్ దగ్గర క్లిక్ చేసి నేను ఇచ్చిన XML ఫైల్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. ఆ తర్వాత ప్లస్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి లిరికల్ వీడియో నేను ఇచ్చాను కదా, అది తీసుకోండి. చివరకు వెళ్ళి లిరికల్ వీడియో చివర నొక్కిపట్టి కింద ఉన్న 2 రెక్టాంగిల్స్ పైకి పెట్టండి. పెట్టిన తర్వాత సెకండ్ బీట్ మార్క్ 4.29 సెకండ్ల దగ్గర సెకండ్ బీట్ మార్క్ ఉంది. ఈడికి వచ్చి ప్లస్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీ ఫొటోస్ని సెలెక్ట్ చేసుకోండి. 1 బై 1 చూపిస్తాను. ఫస్ట్ పిక్ని తీసుకున్న మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లో రొటేషన్లో 90 డిగ్రీస్ పెట్టండి. కరెక్ట్గా 90 డిగ్రీస్ పెట్టేసి ఇక్కడ సైజుని ఎక్స్టెండ్ చేయండి. ఇలా పెద్దగా చేయండి, సైజు పెంచండి పూర్తిగా. ఇలా సైజు పెంచి నెక్స్ట్ బీట్ మార్క్ వచ్చి ఫోటోని సెలెక్ట్ చేసుకొని కట్ చేయండి. కట్ అయింది కదా. ప్లస్ మీడియా మళ్ళీ ఇంకొక ఫోటో ఇలా మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లో 90 డిగ్రీస్కి రొటేషను, సైజు పెంచండి. ఇలా మీ ఫొటోస్ అన్నిటిని ఏం చేస్తారంటే సెలెక్ట్ చేసుకొని ఇలా పెట్టండి. తర్వాత నెక్స్ట్ బీట్ మార్క్ వచ్చి ఫోటోని కట్ చేయండి. ప్లస్ మీడియా ఇలా అన్ని ఫొటోస్ని పెట్టేయండి. నేను వాడుతున్న ఎలైట్ మోషన్ మీకు కావాలనుకుంటే ఇస్తానండి. కొంచెం చిన్న చిన్న బగ్స్ ఉన్నాయి కానీ బాగానే పనిచేస్తుంది. ఇంట్రెస్ట్ ఉంటే కావాలనుకుంటే టెలిగ్రామ్లో పిన్ లిస్ట్లో పెట్టాను, వెళ్ళి చూడండి. మీ అందరికీ తెలుసు మనకి మహీ టెక్ ఇన్ఫో పేరు మీద ఉందని. మీకు అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో ఉంది చూడండి, అక్కడ క్లిక్ చేస్తే వెళ్తారు. జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన వాళ్ళకి టాప్లో రైట్ సైడ్లో పిన్ లిస్ట్ చూపిస్తుంది కానీ జాయిన్ అవ్వని వాళ్ళకి చూపించదు. జాయిన్ అయ్యి పిన్ లిస్ట్ పైన క్లిక్ చేయండి. పిన్ లిస్ట్లో ఎలైట్ మోషన్ అని ఉంటుంది, చూసుకోండి. ఇంకా వేరు కూడా చాలా ఉన్నాయి, ఒకసారి చూడండి అర్థమవుతుంది. మొదటిసారి మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోలు అయితే తీసుకొస్తాను. ప్రతి ఫోటోని ఇలా మాన్యువల్గా పెడుతున్నాను, మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా. ఇలా అన్ని ఫొటోస్ని పెడుతూ మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లో ఇలా పెద్దగా చేసుకుంటున్నాను. ఒకవేళ ఫోటోలు అయిపోతే పెట్టిన ఫోటోలు మళ్ళీ పెట్టుకోవచ్చండి, ఎందుకంటే ఫొటోస్ అనేవి మనమే కాబట్టి మళ్ళీ మొదటి నుంచి ఇలా యాడ్ చేసుకోండి. ఓకే, ఇలా పెట్టండి, చూడటానికి బాగుంటుంది. సాంగ్ వస్తుంది కాబట్టి మీకు చాలా బాగా నచ్చుతుంది. నెక్స్ట్ బీట్ మార్క్ వచ్చాను, ప్లస్ మీడియా ఇంకొక ఫోటో. ఇలా అన్ని ఫొటోస్ని పెట్టేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లో రొటేషన్ ఇస్తున్నాను. ఉంటే ఎక్కువ ఫోటోలు పెట్టుకోండి, లేకపోతే పెట్టిన ఫోటోలు మళ్ళీ పెట్టుకోండి, నో ప్రాబ్లం అండి. ఇలా ఫొటోస్ అన్ని పెట్టేసి ఇలా లాస్ట్కి వచ్చేసి ఇక్కడికి కరెక్ట్గా బీట్ మార్క్కి కట్ చేయండి. ఓకే, ఇలా కట్ చేసేయండి, అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్కి రండి. ఇక్కడ మీకు ఎఫెక్ట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, ఇది క్లిక్ చేసి లేయర్ సింబల్ పైన క్లిక్ చేసి కాపీ లేయర్ చేయండి. కాపీ అవుతుంది ఎఫెక్ట్ అనేది. ఇప్పుడు మీ ఫొటోస్ పెట్టారు కదా, ఫొటోస్ పైన నొక్కి పట్టి ఫొటోస్ వరకు ఇలా సెలెక్ట్ చేసుకొని లేయర్ సింబల్ పైన క్లిక్ చేసి పేస్ట్ లేయర్ చివరి నొక్కి టైమరు కలరు ఇవన్నీ గ్రీన్లో ఉంటాయి. ఇది ఆఫ్ చేస్తే వైట్ కలర్లోకి మారుతాయి, మిగతా 3 గ్రీన్లో ఉంటాయి. ఇవి 3 ఆఫ్ చేసి పేస్ట్ పైన క్లిక్ చేయండి, ఎఫెక్ట్ యాడ్ అవుతుంది. ఇప్పుడు ప్రతి ఫోటోని క్లిక్ చేసి 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి కరెక్ట్గా మిడిల్లోకి అటు ఇటు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అన్ని ఫొటోస్ని ఒకసారి చూసుకోండి. ఓకే, చూసుకున్న తర్వాత లాస్ట్కి వెళ్తే కింద మీకు రెక్టాంగిల్ 1 అని ఉంటుంది. దీని చివరి నొక్కి పట్టి ఫోటో పైకి జరపండి. ఇలా ఇక్కడ రెక్టాంగిల్ 1 అని ఉంది, దీని చివరి నొక్కి పట్టి ఇలా ఫోటో పైకి పెట్టాను. ఇలా అన్ని ఫొటోస్ని ఇలా ఫోటో పైకి పెట్టేయండి. ఇలా పెట్టేయండి, చివరి నొక్కి పట్టి ఇలా పెట్టండి. ఇలా పెట్టేయచ్చు, ఇలా పెట్టేయండి, చివరి నొక్కి పట్టి. ఓకే, ఒకసారి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. ఇంకంతేనండి, చూడటానికి చాలా బాగుంటుంది. స్టార్టింగ్ నుంచి అయితే లిరిక్స్ ప్లే అవుతాయి. ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేసుకుందాం. టాప్లో ఉన్న సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకొని సేవ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.